స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం. మరి ఎంతమంది జ్ఞాపకం ఉంది? మరి దేవుని సన్నిధి పట్ల మీకు ఆసక్తి ఉందా? ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మీరు గడపాలని, దేవుని సన్నిధికి రావాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఇక్కడ ఏమంటాడు? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావట, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావట. మనం అనుకుంటాం మరి దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా అనుసరించండి, ఆయన ఆజ్ఞలు, కట్టడాలు, విధులు అనుసరించి జీవించండి. అప్పుడు మరి నువ్వు ఎక్కడికైతే వస్తావో, మరి ఇది నీ ఇంట్లో కావచ్చు, అలాగే దేవుని సన్నిధి కావచ్చు, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీవించబెడతావు. మరి వచ్చి విన్ని వాటిని అనుసరించిన తర్వాత కూడా నువ్వు వెలుపులకు వెళ్తూ కూడా మరి దీవించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు దేవుని సన్నిధి పట్ల మీరు గొప్ప మరి ఆసక్తి కలిగి మీరు ఉండాలని, దేవుని సన్నిధికి తప్పక రావాలని, దేవుని సన్నిధికి నువ్వు పోనోడి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని. నువ్వు నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు అంటే దేవుని వాక్యం ద్వారా ఆదరించబడి దీవించబడతావు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు నీ ప్రవర్తన మరి సరిగ్గా ఉంచుకున్నప్పుడు మరి నువ్వు వెలుపులకు వెళ్ళినప్పుడు కూడా మరి దీవించబడతావు. కనుక ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ఏ విధంగా ఉండాలో, మరి చంటి బిడ్డలు అల్లరి చేస్తుంటారో మరి చేసినప్పుడు జాగ్రత్త. అలాగే మీరు కూడా వాక్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలని, ఆయన ఆరాధించడంలో శక్తి మంచం లేకుండా ఆయన ఆరాధించాలని, ఆయన ఘనపరచాలని మీకు తెలియచేస్తూ తద్వారా దీవించబడండి అని చెప్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తే చేత వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తాం. ఈ దినం విశ్రాంతి దినం, మీరు ఆశీర్వదించిన దినం. ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి, నీ సన్నిధికి వచ్చి చుండగా వెలుచుండగా కూడా ప్రభు ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తాం. రోగాలు, వ్యాధులు, బాధలు, శోధలు అన్నీ కూడా ఈ దినం నుంచి వారికి విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల ఉండను కాకని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు. ఈ దినం నాన్న మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి ప్రభు. నీకు వందనాలు. ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయో ప్రతి చోట నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. సేవకులను బలంగా వాడుకున్నామని, నీ వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రభు, నీ ఆలోచనను ప్రజలకు తెలియచేయడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభు వారికి నేను నెమ్మది, సమాధానం, క్షేమము దయచేయమని యేసు నామమున పెట్టాడుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మరి మన అందరినీ బలపరచడంతో మీరు బలపరచబడారని నమ్ముతూ, విశ్వసిస్తూ దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.